మార్నింగ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్. ఈరోజు 1970లో రెగ్యులేషన్ ఆఫ్ 1 ఆఫ్ 1970 ద్వారా అప్పటి భూమి బదలాయింపుకు సంబంధించినటువంటి నిబంధనలకు సంబంధించి కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతాల్లో జరగడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రాంతాలు అంటేనే మనకి గిరిజనులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అనేది మనందరికీ తెలుసు. కాబట్టి 1970లో ఈ మార్పు చేశారు కాబట్టి ఈ చట్టాన్ని 1/70 చట్టం అని కూడా పిలుస్తాం. అయితే ఈ నిబంధనలు ప్రధానంగా షెడ్యూల్ ఏరియాల్లో గిరిజనుల భూములను, ఎస్టీ భూములను రక్షించడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఈ ప్రాంతాల్లో గిరిజనులు భూములు గిరిజనేతల చేతుల్లోకి వెళ్లకుండా భూమిని బదలాయింపుపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అంటే గిరిజనేతరులు ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం లేదనేది మనకి ఈ చట్టం తెలియజేస్తుంది. అయితే ఎవరైనా సరే గిరిజనేతరులు ఈ భూమిని కొనటానికి కానీ లేదా అమ్మటానికి కానీ అవకాశం ఉండదు. గిరిజన భూములు వారి వారసత్వంగా కొనసాగడం కూడా ఈ రక్షణ వ్యవస్థలో ముఖ్యమైన అంశం. అంటే ఇక్కడ షెడ్యూల్ ప్రాంతాల్లో భూములు వారసత్వంగా అనుభవించే అవకాశం ఉంది. అయితే ఎలాంటి పరిశ్రమలకు కానీ దేనికి కూడా మనము ఇవ్వటానికి అవకాశం లేదు. అయితే ఈ షెడ్యూల్ ఏరియాల్లో గిరిజనేతల భూములపై కూడా వివాదాలు ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా తెలంగాణకు సంబంధించి గిరిజనేతలు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి పిటిషన్ అంటే గిరిజనులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లీట్ కావడానికి ప్రయత్నిస్తుంది. దీనిపై ప్రస్తుతం న్యాయపరమైనటువంటి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చివరికి న్యాయస్థానం ఏ విధంగా నిర్ణయిస్తుందో లేదా తీర్పులో వస్తుందో మనం గమనించాలి. 1/70 నిబంధనల ప్రధాన ఉద్దేశం షెడ్యూల్ ఏరియాల్లో గిరిజనుల భూములను రక్షించడం అనేది ప్రధాన ఉద్దేశం. అయితే కొంతమంది గిరిజనేతరులు కూడా 1980కి ముందే ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో భూములు కలిగి ఉన్నారు. కాబట్టి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ ఉద్దేశంతో ఈ వీడియోను చేయటం జరిగింది. ఇది రాబోయే పరీక్షలకు కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. 1/70 నిబంధనల ప్రధాన ఉద్దేశం షెడ్యూల్ ఏరియాలో గిరిజన భూమికి సంబంధించినటువంటి అసలు విషయాలు మనం గమనించాలంటే, భూమి షెడ్యూల్ ఏరియాలో ఉందా, అమ్మిన వ్యక్తి ఎస్టీ వ్యక్తినా, కొనుగోలు చేసినటువంటి వ్యక్తి నాన్ ట్రైబల్నా, బదిలీ ఏ సంవత్సరంలో జరిగింది, బదిలీకి చట్టపరమైనటువంటి అనుమతి ఉందా, ఆ భూమికి సంబంధించిన పాత రికార్డులు ఏం చెప్తున్నాయి, ఇలాంటి విషయాలు కూడా కూలంకుషంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము 1/70 చట్టం అనేది ప్రధానంగా 1959లో చేయబడింది. అంటే షెడ్యూల్ ప్రాంతాల్లో భూమి యొక్క బదలాయింపు చట్టము. అయితే 1970లో రెగ్యులేషన్ 1ని చేర్చారు కాబట్టి దీన్ని 1/70 యాక్ట్ అని కూడా అంటాము. ఈ యాక్ట్ ప్రధానంగా గిరిజనులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రాంతాల ఏరియాకు సంబంధించినటువంటి చట్టము. ఈ చట్టం ద్వారా గిరిజనుల యొక్క భూములు రక్షించడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.